మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ 5 తప్పులు మీకైతే ఖచ్చితంగా తెలియాలి. ఈ 5 తప్పులు తెలియకుండా మీరైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వలన మనకి ఫ్యూచర్లో క్లెయిమ్ అన్నది రాదు. ఒకవేళ మీరు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్లయితే పొరపాటున ఈ తప్పులను చేస్తున్నట్లయితే ఇప్పుడే ఇన్సూరెన్స్ అడ్వైజర్కి కాల్ చేసి ఈ తప్పులను సరిచేయమని చెప్పండి. ఏజెంట్కి అర్జెంటుగా కాల్ చేయండి. సో మీకు ముందుగా ఈ తప్పులేంటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ మిస్టేక్, నాట్ చూసింగ్ మంత్లీ ఇన్కమ్ పేఅవుట్ ఆప్షన్. ఏంటిది మంత్లీ ఇన్కమ్ పేఅవుట్ ఆప్షనా? చాలా మందికి ఈ ఆప్షన్ ఉందని తెలియదు. ఏంటిది ఇది అర్థం కావాలంటే దానికంటే ముందు అసలు టర్మ్ ప్లాన్ అన్నది ఎలా వర్క్ అవుతుందో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ ని తీసుకున్నారు. ఈ టర్మ్ లో ఎంతైతే టర్మ్ ని మీరు చూస్ చేసుకున్నారో ఆ టర్మ్ లో మనకి ఏదైనా జరిగితే, రిస్క్ అయితే ఎంతైతే కవరేజ్ ఉందో ఆ డబ్బుని బీమా సంస్థ మన కుటుంబానికి ఇస్తుంది. ఎంత ఇస్తుంది? ఇక్కడ కవరేజ్ 2 కోట్లు. ఎగ్జాంపుల్గా మీకు లోన్ ఉంది, అన్ని లోన్స్ కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ అన్నీ కలిపి ₹1,00,00,000 లోన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు బీమా సంస్థ ఈ 2 కోట్ల కవరేజ్ నుండి 1 కోటి ఏమేం బ్యాంక్స్కి అయితే మీరు అప్పు ఉన్నారో ఆ బ్యాంక్స్కి అంతా ఇచ్చేసి రిమైనింగ్ ₹1,00,00,000 మీ కుటుంబానికి ఇస్తుంది. అర్థమైందా అండి? సో ఇక్కడ మీ కుటుంబానికి ₹1,00,00,000 వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబంలో మీ వైఫ్, 2 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళతో పాటు మీ పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా? మమ్మీ డాడీ ఉన్నారు. వీళ్ళకి డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో రాదు అనుకుందాం. సో బీమా సంస్థ మీ కుటుంబ బ్యాంకు ఖాతాలో, ఫర్ ఎగ్జాంపుల్ నామినీ మీ వైఫ్ బ్యాంకు ఖాతాలో ₹1,00,00,000 వేస్తుంది. మీ వైఫ్ తెలివైందనుకోండి, మంచిగా మేనేజ్ చేస్తుంది. అదే మీ వైఫ్కి పెద్దగా ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది తెలియదనుకోండి, ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటారు. సో డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయని తెలియగానే చుట్టాలు చావుకు రారు. మళ్ళీ డబ్బులు పడ్డాయని తెలిస్తే వచ్చేసి, అమ్మా మనం ఫ్యామిలీ, సో అప్పు ఇవ్వ, ₹2 వడ్డీ ఇస్తా, రూపాయి వడ్డీ ఇస్తా అని చెప్పి ఒకడేమో 30 లక్షలు తీసుకుంటాడు. సో వీళ్ళకి మొహమాటం, అడుగుతున్నారు మన ఫ్యామిలీ కదా అని చెప్పి ఇచ్చేస్తారు. ఇంకొకడు 50 లక్షలు అడుగుతాడు. రిమైనింగ్ డబ్బుని అక్కడెక్కడ పెట్టి పోగొట్టేస్తారు. వీళ్ళు ఇస్తారా? మేబీ ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్? ఇలా ₹1,00,00,000 బ్యాంక్ అకౌంట్లో పడిన వితిన్ 5-6 ఇయర్స్లో బ్యాంక్రప్ట్ అయిపోతారు. అంతా శూన్యం. మన ప్లానింగ్ ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. సో మనం లేకపోయినా కూడా వాళ్ళకి కాలేజ్ ఫీజులు, స్కూల్ ఫీజులు, పేరెంట్స్ హాస్పిటల్కి డబ్బులు ఉండాలని చెప్పి మనమైతే ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ తీసుకుంటాం. 2 కోట్లు తీసుకుంటాం, అప్పులు పోయి ₹1,00,00,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో వాళ్ళకి ప్లాన్ చేయడం రాకపోతే మళ్ళీ సిచ్యువేషన్ 0కి వస్తుంది. అర్థమైందా అండి? చాలా కేసులు ఉన్నాయి ఇలాగ, చుట్టాలు తీసుకొని ఇవ్వకపోవడం, అదేవిధంగా వడ్డీ మాత్రమే ఇచ్చి అసలు ఎగ్గొట్టేయడం, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. మేబీ జరగవచ్చు, ఎవరికి తెలుసు. అంతెందుకండి, కౌన్ బనేగా కరోడ్పతి సుశీల్ కుమార్ అనే అతను ఈ షోలో 5 కోట్లు గెలిచాడు. తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ 0, బ్యాంక్రప్ట్. ఎంతైతే డబ్బు వచ్చిందో దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో అర్థం కాలే. వాళ్ళకి వీళ్ళకి అప్పులు అది ఇది అని చెప్పి ఖర్చు పెట్టేశాడు. కానీ ఇప్పుడు 0. సో అందుకనే మనం ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ తీసుకునే టైంలో ఈ ఆప్షన్ మంత్లీ ఇన్కమ్ పేఅవుట్ ఆప్షన్ని మనమైతే చూస్ చేసుకోవాలి. ఇది చూస్ చేసుకుంటే ఏమవుతుంది? ఎగ్జాంపుల్గా కోటి, మన కుటుంబానికి ₹1,00,00,000 రావాలి. అలాంటప్పుడు ₹1,00,00,000 ఒకేసారి ఇవ్వకుండా 50 to 70% ఆఫ్ అమౌంట్, ఎగ్జాంపుల్గా 50% అనుకుందాం. అనగా 50 lakhs మన కుటుంబానికి ఒకేసారి ఇస్తారు. అర్థమైందా అండి? మన కుటుంబ బ్యాంక్ అకౌంట్లో ఒకేసారి 50 lakhs వేస్తారు. రిమైనింగ్ 50 lakhs ఒకేసారి ఇవ్వకుండా మంత్లీ పేఅవుట్. సో రిమైనింగ్ 50 lakhsని ఒకేసారి ఇవ్వకుండా మంత్కి ఇంత అని చెప్పి ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అనగా మన కుటుంబ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఈ డబ్బుతో వాళ్ళు మేబీ ఫ్లాటో అదో ఇదో కొనుక్కుంటారు. అండ్ రిమైనింగ్ 50 lakhs జీరో అయ్యేంత వరకు ప్రతి మంత్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బుని వేస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్గా మంత్కి ఒక 25,000 అని చెప్తే ప్రతి మంత్ 25,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఇది జీరో అయ్యేంత వరకు మనకి ఎటువంటి లాసు లేదు. సో స్కూల్ ఫీజులు అవి ఇవి అని చెప్పి ఈ డబ్బుతో కవర్ అయిపోతాయి. సో వాళ్ళకు కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది, అప్పులు గిప్పులు ఏం చేయరు, ఇవ్వరు కూడా. సో అదేవిధంగా ఒకవేళ మీకు పెళ్ళైతే టర్మ్ ప్లాన్ తీసుకునే టైంలోనే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్
ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ని మీరు కనుక ఫిల్ చేసినట్లయితే ఎగ్జాంపుల్గా 2 కోట్ల కవరేజ్ని మీరు చూస్ చేసుకున్నారు. ₹1,00,00,000 అప్పు ఉంది ఆ బ్యాంక్లో, ఈ బ్యాంక్లో, ఆ లోను, ఈ లోన్ అని చెప్పి అంతా కలిపి ₹1,00,00,000 ఉంది. సో మనం టర్మ్ ప్లాన్ తీసుకునే టైంలోనే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జాంపుల్గా ₹1,00,00,000 కవరేజ్, ₹1,00,00,000 అప్పు ఉంది. అలాంటి సందర్భాల్లో బ్యాంకు వాళ్ళు ఈ ₹1,00,00,000 తీసుకోలేరు. నార్మల్గా అయితే మనకి ఎంతైతే డబ్బు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుందో దాని నుండి మనకి ఎంతైతే అప్పు ఉందో అవి కట్ అయ్యి రిమైనింగ్ డబ్బు మన కుటుంబానికి వెళ్తుంది. ఒకవేళ మీరు కనుక ఈ ఫామ్ని ఫిల్ చేస్తే బీమా సంస్థ బ్యాంకులకి డబ్బు ఇవ్వదు. స్ట్రైట్ అవే 2 కోట్ల కవరేజ్ అయితే 2 కోట్లు కుటుంబానికే ఇస్తుంది. తర్వాత కుటుంబం ఇష్టం, కావాలంటే కుటుంబం అప్పులన్నీ క్లియర్ చేసుకొని ఉంచుకుంటుంది రిమైనింగ్ డబ్బు, లేదా వాళ్ళ ఇష్టం నేను అప్పులు తీర్చను, ఈ 2 కోట్లు నావే అనుకున్నట్లయితే వాళ్ళ ఇష్టం అండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేస్తే బ్యాంకు వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు మన టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం నుండి డబ్బులు తీసుకోవడానికి. స్ట్రైట్ అవే డబ్బు మీ కుటుంబానికి వెళ్తుంది, ముఖ్యంగా మీ వైఫ్కి. మీరు వైఫ్తో డైవర్స్ తీసుకున్నారు, అలాంటప్పుడు కూడా డబ్బంతా మీ వైఫ్కే వెళ్తుంది, గుర్తు పెట్టుకోండి. అర్థమైందండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ వన్, టాప్అప్ యువర్ కవరేజ్. చాలామంది ఈ తప్పుని చేస్తున్నారు. ఏం చేస్తారు? వాళ్ళ యొక్క కవరేజ్ని టాపప్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25, ఇప్పుడున్న అప్పుల ప్రకారం, ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం మీరు జస్ట్ ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అప్పులు చేస్తూ ఉంటారు. ఒకవేళ అప్పులు చేసినట్లయితే వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీ అప్పులు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్, రేపు పెళ్ళైందనుకోండి వైఫ్ వస్తుంది, తర్వాత పిల్లలు, స్కూల్ ఫీజులు, అవి ఇవి ఖర్చులు పెరుగుతాయి, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్, ఇంతకుముందు లీటర్ పెట్రోలు ఎంత 60, ఇప్పుడు 110. ఇది వరకు ₹100కి ఇన్ని వచ్చేవి కూరగాయలు, కానీ ఇప్పుడు టమాటాలు వస్తున్నాయి కేజీ. ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఫ్యూచర్లో ఈ కోటి ఫ్యూచర్లో అనగా ఒక 20 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ కోటి విలువ జస్ట్ 40 lakhs. అర్థమైందా అండి? ఇప్పుడు కోటికున్న విలువ ఒక 20 ఇయర్స్ తర్వాత దాని విలువ చూసుకున్నట్లయితే 40 lakhs. సో మీరేం చేయాలి? మీ కవరేజ్ని పెంచుతూ పోవాలి, దాన్నే టాపప్ అంటాం. సో ఎవరైతే ఏజెంట్ మీకు పాలసీ అమ్మారో వాళ్ళకి చెప్పండి, ఎవ్రీ ఇయర్ కవరేజ్ని 6% పెంచండి, ఖర్చులు పెరుగుతున్నాయి కదా అని చెప్తే మీ కవరేజ్ అన్నది ఫ్యూచర్లో చాలా పెరుగుతుంది, సరిపోతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గ కవరేజ్ మీకైతే ఫ్యూచర్లో వస్తుంది. సో ఈ తప్పుని కూడా మీరైతే అస్సలు చేయకండి, ఖచ్చితంగా టాపప్ చేసుకుంటూ పోండి. అర్థమైందా? అండ్ థర్డ్ వన్, నాట్ ప్రొవైడింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో మనం పాలసీ తీసుకునే టైంలోనే ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనమైతే ఇవ్వాలి. మేబీ ఆన్లైన్లో తీసుకుంటున్నా, ఆఫ్లైన్లో తీసుకుంటున్నా సమాచారాన్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా నా పేరు మీకు తెలిసిన పేరు కౌశిక్ మరిడి, కానీ ఆధార్ కార్డులో నా పేరు మరిడి సాయి దుర్గా కౌశిక్. నేనేం చేయాలి? ఇక్కడ పాలసీ తీసుకునే టైంలో నేమ్ దగ్గర మరిడి సాయి దుర్గా కౌశిక్ అని చెప్పి ఇవ్వాలి. సో ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో సేమ్ పాలసీలో కూడా అదే పేరు ఉండాలి. కొంచెం తప్పున్నా కూడా ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ వాళ్ళు అప్లై చేస్తారు కదా క్లెయిమ్కి, ఆ టైంలో చూస్తారు, ఆధార్ కార్డు చూస్తారు, అదేవిధంగా పాలసీ డాక్యుమెంట్ చూస్తారు. పేరు తప్పు ఉందనుకోండి క్లెయిమ్ ఇవ్వరు. సో అందుకనే జాగ్రత్త. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25, కానీ మీరు తెలియక 35 అని చెప్పి రాశారు. ఇక్కడ ఏజ్ తక్కువ రాశారు కాబట్టి మన ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది, కానీ ఫ్యూచర్లో చూసి క్లెయిమ్ ఇవ్వరు. అర్థమైందా అండి? అదేవిధంగా మనకి హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగు, డ్రింకింగు చెప్పరు, చెప్పాలి, అడుగుతారు. స్మోకింగు, డ్రింకింగు హ్యాబిట్ ఉందా అని చెప్పి టిక్ పెట్టమంటారు. మీరు టిక్ పెట్టాల్సిందే. పెట్టలేదనుకోండి ఫ్యూచర్లో రిస్క్ అయింది. వాళ్ళు టెస్టులు చేస్తారన్నమాట. ఆ టెస్టుల్లో మనకి స్మోకింగ్ హ్యాబిట్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నట్లు వస్తే క్లెయిమ్ ఇవ్వరు. అదేవిధంగా ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉన్నాయి, షుగరు, బీపీ, థైరాయిడ్, ఆస్తమా ఎక్సెట్రా ఎక్సెట్రా, అవన్నీ రాయాలి. ఫ్యూచర్లో టెస్టులు చేస్తారు కదా, అప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి. షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అది ఉంది, ఆస్తమా ఉంది, ఇన్ని ఇయర్స్గా ఉందని చెప్పి ఉంటుంది. సో పాలసీ డాక్యుమెంట్లో మనం ఏం చెప్పాం, సో రిజెక్ట్. అదేవిధంగా షుగర్ ఉంది, చెప్పలేదు, షుగర్ కారణం చేత మనకి ఏదైనా రిస్క్ అయితే క్లెయిమ్ రాదు. సో అందుకనే పూర్తి సమాచారాన్ని, అది కూడా కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అర్థమైందా? సో పాలసీ తీసుకునే టైంలో A to Z కరెక్ట్గా ఉండాలి. అండ్ ఫోర్త్ వన్, డిలేయింగ్ ఇన్ పర్చేజ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. చాలామంది లేట్గా తీసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 25, ఇప్పుడు తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎంతైతే ప్రీమియం వచ్చిందో, ఎగ్జాంపుల్గా ఇయర్కి
ఒక 14,000 వచ్చింది. సో మీరు ఎంతైతే టర్మ్ని చూస్ చేసుకున్నారో అన్ని ఇయర్స్ పాటు 14,000 కట్టాలి. ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 25, మీరు ఒక 20 ఇయర్స్ టెన్యూర్ని చూస్ చేసుకున్నారు అంటే మీకు 45 ఏజ్ వచ్చేంత వరకు ఈ టర్మ్ ప్లాన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ 20 ఇయర్స్ పాటు స్టార్టింగ్ 14,000 వచ్చింది కాబట్టి ఈ 14,000 కట్టాలి. క్లియర్? అర్థమైందా అండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు కట్టకుండా డిలే చేశారు, మీకు ఒక 40 ఏజ్ వచ్చిన తర్వాత చేశారు, అలాంటప్పుడు ప్రీమియం 14,000 కాదు, ఒక 40,000 ఉంటుంది. సో ఈ టర్మ్ ఎండ్ అయ్యేంత వరకు మీరు ప్రతి ఇయర్ 40,000 కట్టాలి. ఇప్పుడు పోయినా అనగా ఈ పాలసీ కట్టిన తర్వాత పోయినా, ఫ్యూచర్లో పాలసీ ఒక 40,000 రూపాయలు పాలసీ కట్టిన తర్వాత పోయినా మన కుటుంబానికి వచ్చేది 2 కోట్లే. అర్థమైందా అండి? సో నేను చెప్పేది ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా టర్మ్ ప్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఏజ్ తక్కువ కాబట్టి ఇప్పుడు ప్రీమియం ఎంతైతే ఉంటుందో అదే ప్రీమియం ఎండ్ వరకు కొనసాగుతూ ఉంటుంది, పెరగదు. మన ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరగదు. అదే మీరు ఫ్యూచర్లో తీసుకుంటే ఆల్రెడీ ఏజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ప్రీమియం వస్తుంది. అదే ప్రీమియం టర్మ్ ఎండ్ అయ్యేంత వరకు కడుతూ ఉండాలి. ఇంకా లాస్ట్ వన్, నాట్ యాడింగ్ ఇంపార్టెంట్ రైడర్సా అంటే ఏంటి? నథింగ్ బట్ యాడ్ ఆన్స్. మీ ప్యూర్ టర్మ్ ప్లాన్కి యాడ్ ఆన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రైడర్, అదే క్రిటికల్ ఇల్నెస్ రైడర్. క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏంటి? కొన్ని జబ్బులు ఉంటాయి, క్యాన్సర్, అదేవిధంగా ఎయిడ్స్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్గా మీరు ఈ రైడర్ని తీసుకున్నారు, ఈ రైడర్లో చాలా జబ్బులు కవర్ అవుతాయి, పెద్ద జబ్బులు. ఈ జబ్బులు వస్తే మళ్ళీ రికవర్ అవ్వడం చాలా కష్టం. ఎగ్జాంపుల్గా క్యాన్సర్, అనుకోకుండా క్యాన్సర్ వచ్చింది, మీరు ముందే గమనించి ఎందుకైనా మంచిది తినే ఫుడ్ ఏది బాగాలేదు, ఈ ఫుడ్ వల్ల ఫ్యూచర్లో ఏం జబ్బు వస్తుందో ఏంటో అని చెప్పి ఎందుకైనా మంచిదని చెప్పి ఈ రైడర్ని తీసుకున్నారు. సో పెద్ద లిస్ట్ ఉంటుంది, ఈ లిస్టులో ఏ జబ్బు వచ్చినా కూడా కవరేజ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25 lakh రైడర్ని యాడ్ చేసుకున్నారు. సో వీటిల్లో ఏం జబ్బు వచ్చినా కూడా బీమా సంస్థ, మనం బ్రతికే ఉంటాం అయినా కూడా 25 lakhs మనకైతే ఇస్తుంది ట్రీట్మెంట్ కోసం. ఫ్యూచర్లో మనకి రిస్క్ అయితే ఎంతైతే కవరేజ్ ఉందో, ఈ పాలసీకి ఎంతైతే కవరేజ్ ఉందో 2 CR అనుకోండి, 2 CRని మన కుటుంబానికి ఇస్తుంది. మనం బ్రతుకున్నప్పుడు ఈ 25 lakhsని మనకి ఇస్తుంది అనమాట. సో ఎందుకైనా మంచిది, కావాలంటే యాడ్ చేసుకోవడం మంచిది. అండ్ అదేవిధంగా ఇంకొక రైడర్, వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్. ఏంటిది వేవర్ ఆఫ్ ప్రీమియమా అంటే? వేవర్ అంటే మాఫీ. ఎగ్జాంపుల్గా మనకి యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్, జాబ్ చేయడానికి స్టామినా లేదు, కాళ్ళు చేతులు పోయాయి, బెడ్ మీద ఉన్నాం. అలాంటప్పుడు ఫ్యూచర్లో ఒక్క ప్రీమియం కూడా మనమైతే కట్టక్కర్లేదు, అంతా మాఫీ అయిపోద్ది. అర్థమైందా అండి? సో ఈ రైడర్స్ని యాడ్ చేసుకుంటే కాస్త ప్రీమియం పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా 14,000 అనుకోండి, 14,800 ఆ విధంగా పడుతుంది అనమాట. ఈ రైడర్స్ని యాడ్ చేసుకుంటే కొంచెం డబ్బు పెరుగుతుంది. కానీ ఈ రైడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడున్నా, లేదా ఏదైనా జబ్బు వచ్చి ఇంట్లో పడున్నా ఫ్యూచర్లో ఒక్క ప్రీమియం కూడా మనమైతే కట్టక్కర్లేదు, మాఫీ అవుతుంది. కానీ పాలసీ రన్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో రిస్క్ అయితే కుటుంబానికి 2 కోట్లు వెళ్తుంది. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ రైడర్స్ని కూడా యాడ్ చేసుకోరు. ఇది కూడా వన్ ఆఫ్ ది మిస్టేక్ అనమాట. ఈ తప్పులను మీరైతే అస్సలు చేయకండి. మీరు అడగొచ్చు, బాగానే చెప్పావు కౌశిక్, అసలు ఏ విధంగా మేము తీసుకోవాలి, టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎలా తీసుకోవాలి, మాకు తక్కువ ధరకి కావాలి, డిస్కౌంట్ కావాలి, ఎలా? నేను చెప్తా. నేను కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఏం లింక్? పాలసీ బజార్ వెబ్సైట్ది నేనైతే లింక్ ఇచ్చా. ఆ లింకుని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ సమాచారాన్ని కరెక్ట్గా ఇవ్వాలి, పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబరు అంతా కరెక్ట్గా ఇచ్చి వ్యూ ప్లాన్స్ అనమాట. అదేవిధంగా 10% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. మీరు కనుక బయట కాకుండా ఇక్కడ ఈ వెబ్సైట్లో ఈ లింకుని క్లిక్ చేసి కొనుక్కుంటే 10% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. సో వ్యూ ప్లాన్స్ చూద్దాం. సమాచారం ఎలాగా? ఇదిగోండి, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా? నో. మీ ఆదాయం, శాలరీడా, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఏంటి అంతా ఇచ్చి వ్యూ ప్లాన్స్ అనమాట. అర్థమైందా అండి? 2 CR, ఓకేనా? ఇది 2 కోట్ల కవరేజ్. ప్రీమియం ఎంత ఉంది? ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 27 అనుకుందాం. ఇదిగోండి 1997ని ఎంటర్ చేస్తా, డేట్ ఆఫ్ బర్త్. మీ ఏజ్ అన్నది 27 అయితే ప్రీమియం ఎంత? 2 కోట్ల కవరేజ్కి ప్రీమియం ఎంత? ఇదిగోండి ఇంత ఉంది. ఇయర్లీ చూద్దామా? ఇయర్లీ 16,000, 21,000, 15,000, 17,000, 13,000, 20,000, 15,000, 15,000. యావరేజ్గా చెప్పాలంటే 16,000, యావరేజ్గా 16,000 ప్రీమియం అయితే ఉంది. అర్థమైందా అండి? ఎగ్జాంపుల్గా నా ఏజ్ ఇంత కాదు, 27 కాదు, ఎక్కువ అనుకుందాం. ఎంత? నేను
87ని ఎంటర్ చేస్తున్నా. 1987, 37. ఏజ్ అన్నది 37 అయితే ప్రీమియం ఎంత పెరుగుద్ది? ఖచ్చితంగా పెరుగుద్ది. ఇక్కడ నాకు 27 ఏజ్ అయితే యావరేజ్గా ఎంత ఉంది? 16,000 ఉంది. అదే 37 అయితే 25,000, 31,000, 28,000, 23,000, 32,000, 23, 31, 31, 32, 37. యావరేజ్గా 30,000 ప్రీమియం అయితే ఉంది. అర్థమైందా అండి? సో ఈ విధంగా ఏజ్ను బట్టి మారుతూ ఉంటుంది, గమనించండి. అండ్ ముఖ్యంగా ఫిల్టర్ చేసుకోవచ్చు మనం ఈ వెబ్సైట్లో. ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి? ఇదిగోండి సార్టింగ్, ఇదిగోండి ఇక్కడే ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హై టు లో. సో ఏ కంపెనీస్కి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో ఆ కంపెనీస్ ఫస్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైఫ్ వచ్చింది 99.7, ఇదిగోండి. అదేవిధంగా 99.5, 99.4, 99.2, ఈ విధంగా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో, ఏ కంపెనీస్కి అయితే సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉందో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది హై సాల్వెన్సీ రేషియో. దీన్ని కూడా మనమైతే గమనించాలి. ఏ కంపెనీస్కి అయితే సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉందో వాటిల్లో మాత్రమే మీరైతే టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అర్థమైందా అండి? అదేవిధంగా మెయిన్ థింగ్ ఇక్కడ మన కవరేజ్ ఎక్కువ ఉండాలి, ప్రీమియం తక్కువ ఉండాలి. ఇక్కడ కవరేజ్ 2 CR. సో ఏ కంపెనీస్ అయితే తక్కువ ప్రీమియంకి ఆఫర్ చేస్తున్నాయో ఆ కంపెనీస్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి, సాల్వెన్సీ రేషియో కూడా ఎక్కువ ఉండాలి. అలా మీరైతే ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్గా మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా కొనుక్కోవడం వలన చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి? మన ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది, దాంతోపాటు మనకి ట్యాక్స్ బెనిఫిట్, మనం ట్యాక్స్ను కూడా ఆదా చేసుకోవచ్చు మనం కనుక కొనుక్కున్నట్లయితే. అర్థమైందా అండి? ఇగో చెప్పాను కదా, రైడర్స్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి 46,800 వరకు మనం ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. అర్థమైందా అండి? సో ఈ విధంగా A to Z చెక్ చేసుకొని డైరెక్ట్గా ప్రొసీడ్ కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా మీరైతే టర్మ్ ప్లాన్ని కొనుక్కోండి. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇచ్చా, కావాలంటే కొనుక్కోండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. మీరు టర్మ్ ప్లాన్ గురించి నేర్చుకుందాం అనుకున్నా కూడా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఇది యాప్ అనమాట. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి, మీరు కనుక వ్యవసాయం చేద్దాం అనుకున్నట్లయితే కోర్సులు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా డైరీ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం తెలియదు, ఏం కంగారు పడకండి. ఎవరైతే ఆల్రెడీ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు డైరీ ఫార్మింగ్ని ఎలా స్టార్ట్ చేయాలన్నది. అర్థమైందా అండి? సో ఇలా కోర్స్ని మీరైతే చూడవచ్చు అనమాట. ఈ కోర్సే కాదు, చాలా అంటే చాలా కోర్సులు ఉంటాయి ఫ్రీడమ్ యాప్లో. అండ్ అదేవిధంగా మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారనమాట. అర్థమైందా అండి? ఎగ్జాంపుల్గా స్వీట్ షాప్ ఆర్ బేకరీ, ఇదిగోండి వీళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. మీకు డౌట్స్ వస్తే వీళ్ళకి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఫ్రీడమ్ యాప్లో ఉంది. అదేవిధంగా ఫినాన్స్ కోర్సులు అండి. ఎగ్జాంపుల్గా మీరు ఇన్సూరెన్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇదిగోండి ఇవన్నీ కోర్సులే. సో ఈ కోర్సులు మీరైతే చూసి A to Z ఇన్సూరెన్స్ గురించి A to Z మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. అర్థమైందండి? టర్మ్ ఇన్సూరెన్స్ కోర్స్ కూడా ఉంది. మనకి నచ్చిన భాషలో మనమైతే చూడవచ్చు. ఎగ్జాంపుల్గా తెలుగు అనుకోండి, తెలుగులో చూసుకున్నట్లయితే 599. సో 599 రూపీస్ కట్టి మనం లైఫ్ లాంగ్ ఈ కోర్స్ని చూడవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ పాలసీ బజార్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతా. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.